జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు ల్యాంప్ లైటింగ్ అని అనేది ఫండమెంటల్ రిలీజియస్ రైట్ అన్నాడు. డిఎంకే ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? కోర్టు తీర్పును కూడా ధిక్కరించింది. తమిళనాడు గవర్నమెంట్ దీన్ని రెసిస్ట్ చేసింది. హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో దొక్కింది. రిపీటెడ్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకుంటూ పోయింది. పోలీసులతో మొత్తం వాళ్ళని రెచ్చగొట్టి పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బ్యారికేడ్స్ పెట్టే ప్రయత్నం చేసింది. దాని తర్వాత చిల్లరగాన్లకు పెద్ద చిల్లరగాన్లు తోడైనట్టు 120 మంది ఇండి కూటమి ఎంపీలు కలిసి డిఎంకే ఇంకా కాంగ్రెస్ కూటమితో ఒక ఇంపీచ్మెంట్ మోషన్ జస్టిస్ స్వామినాథన్ గారి మీద పెడతారు. సుప్రీంకోర్టులో ఇది పెండింగ్ ఉన్నది, అయినా ఇంపీచ్మెంట్ మాత్రం లాంచ్ చేసేసారు. ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ ఏడున్నది నేను డిఎంకే వాళ్ళని అడుగుతున్నాను. అసలు ఏ రకంగా దీన్ని మీకు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కనిపించింది? 2005లో ముస్లిం కమ్యూనిటీయే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా. ఇది హిందూ ముస్లిం పంచాయతీ ఏడైంది అని అంటున్నా. ల్యాంప్ లైటింగ్ అనేది కూడా ఏదైతే కార్తీక దీపం ఏదైతే ఉంది కదా, దర్గా నుంచి సుమారు 50 మీటర్లకు పైగా దూరంలో ఉన్నది. ఇది అసలు పంచాయతీ లేదని చెప్పి ముస్లిం కమ్యూనిటీలు చెప్తున్నారు. అసలు డిఎంకే గవర్నమెంట్కి కాంగ్రెస్కి ఎందుకు ట్రిగ్గర్ అయింది? అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేదు, ముస్లింలతో పంచాయతీ లేనప్పుడు ఎందుకు ట్రిగ్గర్ అయింది అంటే హిందూ ముస్లింలు అకార్డింగ్ టు ది కాంగ్రెస్ కలిసి ఉండొద్దు.